జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా మొత్తం జై బాలయ్య అనే నినాదంతో మార్మోగిపోతోంది. సాధారణంగా బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి బయట రకరకాల ప్రచారాలు, పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. ఆయనకు కోపం ఎక్కువ అని, చిరాకు తెప్పిస్తే కొడతారని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఆయనను దగ్గరగా చూసిన వారు మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి అని, ఎదుటివారికి కష్టం వస్తే అస్సలు తట్టుకోలేరని చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని నిజం చేస్తూ తాజాగా నటి ఉదయ భాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఉదయ భాను తన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నేను 12 ఏళ్ల వయసులోనే కెరియర్ మొదలుపెట్టాను. అప్పటి నుంచి నా జీవితంలో వేడుకలకు, సెలబ్రేషన్స్ కు పెద్దగా అవకాశం లేదు. కానీ నా ఇద్దరు కవల పిల్లల మొదటి పుట్టినరోజును సినీ ప్రముఖులతో కలిసి జరుపుకోవాలి అనుకున్నాను అని ఆమె పేర్కొన్నారు. ఆ సెలబ్రేషన్స్ కోసం ఆమె చాలా మందికి ఫోన్ చేసినప్పటికీ ఎవరూ లిఫ్ట్ చేయలేదట. చివరకు ఆమె బాలకృష్ణకు ఒక మెసేజ్ చేశారు. మెసేజ్ పెట్టిన అరగంటకే బాలకృష్ణ ఉదయ భానుకు తిరిగి ఫోన్ చేశారు. ఆ పుట్టినరోజు వేడుకలకు తప్పకుండా వస్తానని ఆయన మాటిచ్చారు. ఆ సమయంలో బాలయ్యకు వేరే చోట మీటింగ్ ఉన్నప్పటికీ ఆ మీటింగ్ ముగించుకొని ఖచ్చితంగా చెప్పిన సమయానికి సింహంలా వచ్చారని ఆమె ఎంతో ఆనందంగా చెప్పారు. ఆ సమయంలో బాలయ్య నాకొక దేవుళ్లా అనిపించారు అని ఆమె భావోద్వేగంతో తెలిపారు. సాధారణ సెలబ్రిటీలా 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోకుండా సుమారు 45 నిమిషాల పాటు ఆమె ఇంట్లోనే పిల్లలతో, కుటుంబ సభ్యులతో గడిపారట బాలకృష్ణ. వచ్చిన వారందరితో సరదాగా మాట్లాడడమే కాకుండా అడిగిన వారందరికీ చిరునవ్వుతో ఫోటోలు, సెల్ఫీలు ఇచ్చారు. ఆయన లాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో చాలా అరుదు అని ఉదయ భాను బాలయ్య గొప్పతనాన్ని కొనియాడారు. కష్టాల్లో ఉన్న అభిమానులకు, సామాన్యులకు బాలయ్య ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉంటారు. ఉదయ భాను చెప్పిన ఈ ఘటన ఆయనలోని మరో కోణాన్ని, ఆయన గొప్ప మనసును అందరికీ మరోసారి గుర్తు చేస్తోంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ విషయాలు బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.